అందరికీ నమస్కారం. మన ఈనాటి పౌరాణిక విశ్లేషణలోకి స్వాగతం. మహాభారతంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి కదా, కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మాత్రం చాలా ప్రత్యేకం. అదే అర్జున సుభద్రల దివ్య కలయిక. ప్రాచీన కాలం నాటి ఈ కథలు కేవలం కథలు మాత్రమే కాదండోయ్. వాటిలో ఎన్నో వ్యూహాలు, లోతైన భావోద్వేగాలు మరియు ధర్మసూక్ష్మాలు దాగి ఉంటాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని వెంటనే ప్రారంభిద్దాం. అసలు అర్జునుడు సుభద్రను నిజంగానే అపహరించి పెళ్లి చేసుకున్నాడా? ఈ ప్రశ్న వినగానే ఎవరికైనా ఒక్కసారిగా ఆశ్చర్యం కలుగుతుంది. పాండవులలో అంతటి పరాక్రమవంతుడు, ధర్మబద్ధుడైన అర్జునుడు ఒక యువతిని బలవంతంగా కిడ్నాప్ చేయడమేమిటి అనే సందేహం మనందరికీ వస్తూనే ఉంటుంది కదా. ఈ ప్రశ్న చుట్టూ బోలెడన్ని అపోహలున్నాయి. అసలు ఆ రోజు ద్వారకలో ఏం జరిగింది? ఆధారాలతో సహా ఆనాటి పరిస్థితుల గురించి మనం లోతుగా విశ్లేషిద్దాం. ఈ ప్రయాణం ఖచ్చితంగా మనల్ని పురాణాలలోని అసలు సత్యం వైపు నడిపిస్తుంది. మొదటి భాగం ద్వారకలో రగిలిన ప్రేమచిచ్చు. అసలు ఈ కథ ఎలా మొదలైందో చూద్దాం. పాండవ వంశంలో అత్యంత పరాక్రమవంతుడైన అర్జునుడు ఒకసారి ద్వారకా నగరానికి వస్తాడు. అప్పటి ద్వారక ఎలా ఉండేదంటే, ఎటు చూసినా బంగారు కట్టడాలతో, రాజభవనాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక మహానగరం. అక్కడికొచ్చిన అర్జునుడు ఒక అందమైన పూలు వికసించిన తోటలో మొదటిసారి సుభద్రను చూస్తాడు. అబ్బా! ఆ వాతావరణం ఎలా ఉందంటే అక్షరాల పైనుంచి పూలవాన కురుస్తున్నట్లుగా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. ఇద్దరి చూపులు కలుస్తాయి. అంతే, ఆ ఒక్క క్షణంలోనే వారి మధ్య ఒక దైవికమైన, స్వచ్ఛమైన ప్రేమ చిగురిస్తోంది. సుభద్ర సిగ్గుపడుతూ చిరునవ్వు చిందించడం, అర్జునుడు ఆమెను ఆరాధనగా చూడటం, ఇదంతా పరస్పర ఇష్టంతో జరిగిన ఒక అందమైన ఆరంభం. ఇది ఏకపక్షం కాదు సుమా. సుభద్ర కూడా అర్జునుడిని అంతే గాఢంగా ఇష్టపడింది. రెండవ భాగం రాజకుటుంబంలో ఎదురైన అడ్డంకి. ప్రేమ కథలన్నాక అడ్డంకులు రావడం సహజమే కదా. ప్రతి గొప్ప కథలోనూ ఒక ఊహించని మలుపు వచ్చినట్లుగానే ఇక్కడ కూడా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకవైపు చూస్తేనేమో అర్జున సుభద్రల మధ్య చాలా లోతైన పరస్పర ప్రేమ ఉంది. ఇక మరోవైపు చూస్తే సుభద్రను వేరొక రాజుకిచ్చి పెళ్లి చేయాలని వాళ్ల అన్నయ్య బలరాముడు నిర్ణయిస్తాడు. మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఒకసారి తటస్థంగా ఆలోచిస్తే, ఒకవైపు ప్రేమికుల మనోభావాలెంత ముఖ్యమో, మరొకవైపు ఒక అన్నగా, ఒక రాజనీతిజ్ఞుడిగా బలరాముడి ఆలోచనలు కూడా అంతే బలంగా ఉన్నాయి కదా. ఈ రెండు వ్యతిరేక కోరికలు ముఖాముఖి ఢీకోనడంతో రాజకుటుంబంలో చాలా తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మూడవ భాగం దైవిక వ్యూహం. ఈ జటిలమయ సమస్యకు అద్భుత పరిష్కారం ఎవరిస్తారో చూద్దాం. సమస్య ఎంత జటిలంగా ఉంటుందో దాని పరిష్కారం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే మన కథలోకి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ, అదేనండి అసలైన మాస్టర్ స్ట్రాటజిస్ట్, ఎంటర్ అవుతాడు. అన్నయ్య బలరాముడి నిర్ణయాన్ని ఎదిరించలేక, అలాగని తమ ప్రేమను వదులుకోలేక సతమతమవుతున్న ఆ పరిస్థితుల్లో కృష్ణుడు అర్జునుడికి ఒక స్పష్టమైన సలహా ఇస్తాడు. సుభద్రను స్వయంగా నీవే తీసుకెళ్లి పెళ్లి చేసుకో అని ఖచ్చితంగా చెబుతాడు. వినడానికి ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కాని అన్నయ్య బలరాముడి నిర్ణయం అంత కఠినంగా ఉన్నప్పుడు ఇలా స్వయంగా సుభద్రను తీసుకెళ్లడమే ఏకైక మార్గమని కృష్ణుడి దిశానిర్దేశం చేస్తాడు. ఈ ప్రణాళిక వెనుక కృష్ణుడి ఆశీస్సులు, అంగీకారం పూర్తిగా ఉన్నాయని మనం ఖచ్చితంగా గమనించాలి. నాలుగవ భాగం రథంపై తప్పించుకోవడం. ద్వారక నుండి ఆ పయనం ఎంత వేగంగా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక శ్రీకృష్ణుడి సలహా రాగానే అర్జునుడు ఏమాత్రం సమయం వృధా చెయ్యకుండా సుభద్రను తన రథం మీద ఎక్కించుకుని ద్వారక నుంచి అత్యంత వేగంగా బయల్దేరతాడు. ఇక్కడే అస్సలు కన్ఫ్యూజన్ వస్తుంది. రథం మీద అలా తీసుకెళ్లగానే చాలామంది దీన్ని ఒక అపహరణ అని అనుకుంటారు. కాని మన పౌరాణిక సాంప్రదాయాలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే దీనిని గంధర్వ వివాహం అంటారు. అంటే ఏమిటి? కేవలం ఇద్దరు వ్యక్తుల పరస్పర సమ్మతి మరియు ప్రేమ ఆధారంగా జరిగే వివాహమే ఈ గంధర్వ వివాహం. ఇందులో కొన్నిసార్లు కుటుంబ సభ్యుల తక్షణ అనుమతి లేకుండానే ఇద్దరూ కలిసి వెళ్లిపోవడం జరుగుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే, అర్జునుడు సుభద్రను బలవంతంగా ఎత్తుకుపోలేదు. వారిద్దరి పరస్పర ఇష్టంతోనే ఆ గంధర్వ వివాహ పద్ధతిలో ఆ ప్రయాణం జరిగింది. ఐదవ భాగం సత్యం మరియు కలయిక. ఇంతకీ ద్వారకలో దీని పర్యవసానాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వాళ్లలా వెళ్ళిపోయారు. సరే, మరిక్కడ ద్వారకలో పరిస్థితేమిటి? ఒక్కసారి ఊహించండి. మొదట తన అనుమతి లేకుండా తన చెల్లెలిని అర్జునుడు తీసుకెళ్లాడని తెలియగానే బలరాముడికి రాజసభ దద్దరిల్లేలా అత్యంత తీవ్రమైన కోపమొస్తుంది. ఒక అన్నగా కోపం చాలా సహజం కదా. కాని రెండవ దశలో ఆయనకు అసలు సత్యం తెలుస్తుంది. ఇది కేవలం అపహరణ కాదని, సుభద్ర మరియు అర్జునుల మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ అని, దానికి సాక్షాత్తు కృష్ణుడి మద్దతు కూడా ఉందని ఆయన గ్రహిస్తాడు. ఇక మూడవ దశకొచ్చేసరికి ఆ సత్యం తెలుసుకున్న బలరాముడి కోపం పూర్తిగా శాంతిస్తుంది. ఆ గంధర్వ వివాహాన్ని ఆయన మనస్ఫూర్తిగా ఎంతో ప్రశాంతంగా అంగీకరిస్తాడు. ఎట్టకేలకు సత్యం గెలిచింది. కుటుంబం మొత్తం వారి ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత అర్జునుడు, సుభద్రలకు ద్వారకలో ఒక అద్భుతమైన సాంప్రదాయబద్ధమైన వివాహ మహోత్సవం జరుగుతుంది. సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ఆ జంట ఎంతో అందంగా దైవిక ఆశీస్సులు అందుకుంటారు. ఆ తోటలో ప్రారంభమైన ఒక చిన్న ప్రేమకథ ఎన్నో మలుపులు, ఉద్రిక్తతల మధ్య చివరకు ఇలా అత్యంత సుందరంగా, పవిత్రంగా ఒక దివ్యమైన వివాహంగా పరిణామం చెందడం నిజంగా మనసుకు హత్తుకునే విషయం. ఇదంతా విన్నాక మనకు ఆలోచన రాక మానదు. కోపం సత్యంతో తలపడినప్పుడు ఆ సత్యాన్ని అంగీకరించడం చరిత్రను ఎలా మారుస్తుంది? ఒకవేళ బలరాముడు తన కోపాన్నే పట్టుకొని ఉంటే మహాభారత చరిత్ర ఖచ్చితంగా మరొకలా ఉండేది. కాని సత్యాన్ని తెలుసుకుని, అర్థం చేసుకుని, అంగీకరించడం ద్వారానే ఒక గొప్ప పౌరాణిక ఘట్టానికి పునాది పడింది. అవగాహన మరియు సత్యం ముందు ఎంతటి కోపమైనా సరే కరిగిపోక తప్పదు అని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. ఈనాటి మన విశ్లేషణ ఈ పురాణగాథలోని లోతులను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిందని భావిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.